చాలా బాగుంది అంటున్నాడు. చాలా బాగుంది ఫ్రెండ్స్, చాలా బాగుందండి. అసలు తినే కొంది తిందాం. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి, అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ఫ్రెండ్స్, ఈ పూట అయితే నేను గుడ్డు, ఉల్లిపాయ, వెల్లుల్లి కారం అయితే చేయబోతున్నానండి. ఎలా చేస్తారో చూపిస్తాను, చూసేసేయండి. ముందుగా గ్యాస్ వెలిగించుకొని బండ్లు అయితే పెట్టుకుంటున్నానండి. ఆయిల్ ఒక 50 గ్రాములు పోస్తున్నానండి. చాలా బాగుంటుందండి ఇది, మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. గుడ్లు అయితే ఉడకబెట్టుకున్నానండి. నేను ఒక 8 గుడ్లు అయితే తీసుకున్నానండి. మేము 4 ఉన్నాం కదా, తలా 2 గుడ్లు అయితే తిందామని అయితే 8 గుడ్లు తీసుకున్నాము. ఇలాగా ఘాట్లు అయితే పెట్టేసి నూనెలో వేసేస్తున్నానండి. వీటితో పాటే 4 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు వేస్తున్నాను. ఈ లోపల మనం ఉల్లికారం అయితే దంచేసుకున్నామండి. ముందుగా ఒక తెల్లగడ్డను అయితే తీసుకొని ఇట్లా వంచి పెట్టుకున్నామండి. దాన్ని అయితే దంచేసుకున్నాము. సాయంత్రం పూట ఇలా బయట కూర్చొని వంటలు చేస్తుంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. హాయిగా ఉంది, కూర్చోడానికి కూడా ఎంజాయ్ చేస్తున్నాను వంటలు 2 రోజుల నుంచి అయితే నేను. చాలా బాగుందండి. తెల్లగడ్డలు దంచిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటున్నానండి. ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకున్నానండి నేను. దాంట్లోనే వేసి దంచేసుకున్నామండి. ఉల్లిపాయ తెల్లగడ్డ అయితే దంచుకున్నానండి. కొంచెం కావాల్సినంత ఉప్పు, కారం ఎక్కువగానే పడుతుందండి. ఒక 3-4 స్పూన్లు వేస్తున్నాను నేను. కారమేనండి మెయిన్, అందుకని కారం వేస్తున్నాను. చూడండి, ఈ విధంగా దంచుకోవాలండి, అన్నీ కలిసేటట్టుగా. అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా అయితే నేను గంటలు తీసుకుంటున్నానండి. దీంట్లో వేసేస్తున్నాను. ఈ విధంగా కలిపేసుకోవాలండి. ఈ నూనెలో బాగా ఇది పచ్చివాసన పోయేంత వరకు వేసుకుంటే గుడ్డుకంతా బాగా పడుతుంది అన్నమాట. ఈ విధంగా వేపుకోవాలండి, పచ్చివాసన పోయేంత వరకు. మంట కొంచెం తగ్గించుకొని వేపుకోవాలి, మరి హైలో పెట్టుకోకూడదండి, మాడిపోయే అవకాశం ఉంటుంది. ఇది చాలాసార్లు నేను ఇంట్లో చేశానండి, ఎప్పుడు ఛానల్లో చేయలేదని అయితే ఈరోజు గుర్తొచ్చింది, చేస్తున్నాను. చాలా బాగుంటుందండి, నా మాట నమ్మండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇంట్లో. ఫ్రెండ్స్, లాస్ట్గా కొత్తిమీరని అయితే వేసేస్తున్నానండి. చూడండి, బాగా పట్టేసింది గుడ్డుకి గ్రేవ్ అంతా. గ్యాస్ ఆపేసానండి. చూడండి ఎట్లా గుడ్డుకి అతుక్కునిందో మసాలా. ఓకే ఫ్రెండ్స్, ఇంతేనండి చేయడము. నేనైతే బయట చల్లగా బాగుంది వాతావరణం, చల్ల గాలి కొడుతుందని బయటకు వచ్చేసానండి. నేనైతే కొంచెం వేసుకొని తినేస్తానండి వేడివేడిగా. ఒక గుడ్డ అయితే చెదిరిందండి, అది నేనే వేసుకుంటున్నాను. చూడండి, ప్లేట్లోకి అయితే వేసేసుకున్నానండి. చాలా ఇష్టం అండి నాకు ఇది, చాలా బాగుంటుంది. తిని చూసి ఎలా ఉందో చెప్తాను. ఇదండి, చాలా బాగుందండి. అసలు ఎంత టేస్ట్గా ఉంది, అసలు చెప్పలేనండి మాటల్లో, అంత బాగుంది. చూడండి, అన్నంలో కలుపుకున్నా కూడా చూడండి కలర్ ఎంత బాగా వచ్చిందో. నెల్లూరు కారం అంటే ఏమనుకున్నారు, అలా ఉంటుంది.
అసలు అమోఘం అండి, చాలా బాగుంది. నేను కూడా మాటలు నేర్చుకున్నాను అని అనుకోవాకండి, చాలా బాగుందండి, అందుకే చెప్తున్నాను. చూడండి అసలు ఎలా ఉందో. కొంచెం కూరలో కూడా ఎక్కువ అన్నం తినేసేయచ్చండి, అలా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, నేను ఏంటంటే మా అబ్బాయి కూడా చూసి నాకు కూడా పెట్టమ్మా అంటున్నాడు. అంటున్న వాడికి కూడా చాలా బాగుందండి. చూడండి చాలా బాగుంది అంటున్నాడు. చాలా బాగుంది ఫ్రెండ్స్, చాలా బాగుందండి. అసలు తినే కొన్ని తిందాం అనిపిస్తుంది. ఫ్రెండ్స్, మేమిద్దరం తింటుంటే నేను ఎందుకు తినకూడదని మా పాప కూడా వచ్చేసిందండి. ఆమె కూడా తింటుంది 2 ముద్దలు. చాలా బాగుందంటండి, ఇద్దరు చెప్తున్నారు. చాలా బాగా కుదురుతుందని అంటున్నారు. చాలా బాగుంది ఫ్రెండ్స్, నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా బాగుంది. ఏంటి ఓవరాక్షన్ చేస్తున్నాను మాత్రం అనుకోబాకండి, చాలా అంటే చాలా బాగుందండి. ఒకసారి ట్రై చేసి తిని ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, ఇంకో వీడియోతో మేము ముందుంటానండి. ఈ టేస్ట్లో అసలు ఏం తెలియడం లేదండి, నాకు చాలా బాగుంది. మరో వీడియోతో మేము ముందుంటాను.